వేటన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర జాతిపిత తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినం సందర్భంగా పాలచెట్టు పంచముఖి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సింగరేణి గ్రౌండ్స్ లో ఉన్న మనోవికాస స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షులు జె రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, చెన్నూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, మందమర్రి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, మందమర్రి పట్టణ సీనియర్ నాయకులు, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు. सर्वदा सर्वकार्येषु नास्तेषां मंगलम् तेषां हृदयस्थो भगवान् मंगलायतनो हरिः तेषां जयस्तेषां सुतस्तेषां पराभवः तेषां इन्द्रियवरक्षामो हृदयस्थो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. श्री गोविंद 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 अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः, केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविंदाय नमः. श्री सीता राम लक्ष्मण समेत श्री पंचमुख वीरांजनेय स्वामी देवताभ्यो नमः. हरि हरि देवदेवोत्तमस्य श्रीमदज्ञानकर्मणि ब्रह्मांड नायकस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं वेदोपन मंगल मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे अंदर కూడా భైరవం దగ్గర పెట్టండి. అందరూ సంకల్పం ఏదైతే मंगलमुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे मेरोपदक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे श्रीशैलस्य ईशान्यदिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे श्रीक्रोधिनाम संवत्सरे अस्याम् उत्तरायणे माघमासे शुभनक्षत्र शुभयोग एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः रेपाल गोत्रोद्भवस्य कल्वकुंट्ल चंद्रशेखरराव नामधेयस्य जन्मदिन शुभकार्यार्थं तस्य संपूर्ण आरोग्यता फलसिद्ध्यर्थं तेलंगाना राष्ट्र राज्य अधिकार प्राप्ति सिद्ध्यर्थं समस्त अमंगल पीड़ निवारणार्थं श्री सीता राम लक्ष्मण समेत पंचमुख वीरांजनेय स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष फल सिद्ध्यर्थेन तस्य पंचमुख हनुमत् अनुग्रह అష్టోత్తర పూజాత్యం ధారయిష్యే. అందరూ కూడా దేవుడికి నమస్కారం చేసుకొని అలాగే ఉండండి. మహాదత్తం జ్ఞానప్రదాయినే నమః, సీతాదేవి పుత్రప్రదాయినే నమః, యోగమణిగాసిత్రే నమః, సర్వ మాయా విభంజనాయ నమః, సర్వబంధ విమోక్తే నమః, రక్షో విద్వంగకారకాయ నమః, వైద్య పరిహారాయ నమః, పరాజోయ వినాశకే నమః, బ్రహ్మత్రిలాకాయ నమః, పరయేశ్వర ప్రవేదనాయ నమః, లక్ష్మణ ప్రాణదాత్రే నమః. దాతారం సర్వ సంపద లోకాభిరామం श्रीरामं भूयो भूयो नमाम्यहं. मनोजवं मारुता तुल्यवेगं जितेन्द्रियं बुद्धि मतां वरिष्ठं मातात्मजं वानरा आयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. Long live, long live. KCR long live. Long live, long live. KCR long live. Long live, long live. KCR long live. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. KCR గారి నాయకత్వం వందనాలి. KCR గారి నాయకత్వం వందనాలి. Happy birthday KCR. Happy birthday KCR. Happy birthday KCR. Long live, long live. KCR long live. Long live, long live. KCR long live. Jai Telangana. Jai Telangana. తీసుకుంటా అడ్డీ వాడ అన్న ఒకసారి జర మీ తర్వాత తీసుకోండి.
long live. KCR long live. Long live, long live. KCR long live. Long live, long live. KCR long live. Jai Telangana. Jai Telangana. KCR గారి నాయకత్వం. వర్ధిల్లాలి. KCR గారి నాయకత్వం. వర్ధిల్లాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదిన సందర్భంగా మందమరి పట్టణంలో మనోవికాసు స్కూల్ నందు మనోవికాసు పిల్లల సమక్షంలో కేసీఆర్ గారి యొక్క బర్త్డేను మందమరి పట్టణ కమిటీ ద్వారా చేయడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినారు. కానీ ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి 14 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈ ప్రజల యొక్క 3 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి కేసీఆర్ గారు వారి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనోవికాసు పిల్లల సమక్షంలో జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రజలకు అందించినటువంటి కేసీఆర్ గారు అటు పెన్షన్ ద్వారా అయితేనేమి వ్యవసాయదారులైనటువంటి రైతులకు రైతు బంధు అయితేనేమి ఆసరా పెన్షన్ అయితేనేమి మిగతా పేద వర్గాలకు అనేకమైనటువంటి సంక్షేమాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు నిండు నీరేళ్లు వర్ధిల్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. మనకు 27వ తేదీన ఎన్నిక జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆల్మోస్ట్ విద్యాసంస్థ అధినేతగా నరేంద్ర గారి ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా సంబంధించిన కూడా వారికి అవకాశాలు ఇచ్చేసుకోవడం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సారసభ నియోజకవర్గాలు చూస్తే 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నికలో జీవన్ రెడ్డి గారు ఏదైతే గెలిపిస్తున్నామో ఆ విధంగా నరేంద్ర రెడ్డి గారు గెలిపించుకోవడానికి కష్టపడి ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణంలో 50 మందికి ఒక లీడర్గా రేపటి నుంచే కమిటీ వేసుకొని వారిని సమర్పిస్తూ ఓటు వేయమని కోరేది కావాలి. ఈరోజు మనం చెప్పాల్సినటువంటి అవసరం సందర్భం వాళ్ళ పక్కనకు తెలిసినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ వచ్చిందంటే హిందువులు మళ్ళీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన మాట్లాడసారి నిధులు టీఆర్ఎస్ పార్టీ ఈఎస్సీ కూడా నియమావళి చేయలేని ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేయాలి. ఆనాడు 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇస్తే మనం 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు సందర్భాలు చెప్తాం. జాబ్ క్యాలెండర్ 2 లక్షల వరకు కార్యక్రమాలు చెప్పిన సందర్భాన్ని పట్టణంలో చెబుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా సందర్భంలో 13 మాసాలు సర్కార్ మొదటి తేదీ ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం ఇచ్చే స్థాయికి తీసుకువెళ్ళిన సందర్భాలను గుర్తు చేస్తూ పట్టుదలకు మాదిరిగా పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగం సంబంధించి ఊతరిచేటువంటి
సిద్ధంగా ఉన్న తెలియదు. మరో మాట చెప్పవలసిన బారాస బలహీన పడిన నిదర్శనం ఏదిగా బారాస బీజేపీ లోపల ఒప్పందంలో ఉందన్న నిదర్శనం ఏదిగా గ్రామాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. మనం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అన్ని మంది బీజేపీ లోపల ఒప్పందం రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఢిల్లీలో సైతం ఎక్కడ రాజ్యసభలో ఎక్కడ లోక్సభలో ఎదుర్కొన్న పరిస్థితి బాగా పెరిగినప్పుడల్లా మిత్రపక్షంగా కొన్ని పక్షాలు వ్యతిరేక ప్రతిపక్షాన గుడ్డిగా చేసేటువంటి సందర్భాలుగా సందర్భంగా మనం చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఎన్నికలకు చూడాల్సిన సందర్భంలో కోరు 13 మాసాల ఎన్నికల్లో బారాసలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పగించింది. లోక్సభ ఎన్నికలకు జీరోగా బారాస సందర్భం ఈ ఎన్నికల్లో ఏంటంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరందరూ కూడా గెలవడానికి ఉపయోగపడే సెమీఫైనల్ ఎన్నికల్లో మీరందరూ కూడా గ్రామాల ప్రజలందరూ కలిసి దయచేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయడానికి చెప్పడానికి ఈరోజు సంవత్సరం ప్రత్యేక ఏర్పాటు చేసింది అన్నమాట. ప్రతి 50 ఒక చొప్పున ఎంపిక పూర్తయింది. 25 తేదీ నుంచి వారందరూ కూడా పట్టభద్రులు ఆయా మండల స్థాయి లేదా 5 జూన్ స్థాయిలో సంప్రదించి వారు సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం మొదలైంది. అదేవిధంగా వారు కూడా ఇన్ఛార్జ్ క్రమంలో మీరు 3 రోజులు మానవుడే నాకు సాధన తీసుకొని వచ్చి పట్టభద్రులకు స్వయంగా కలిసి ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈ వేదికటువంటి పెద్దలు ఏదైతే మండల కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా సభలోకి ఈ సమావేశంలో తెలియకుండా మండలంలో కూర్చొని నాకు ఇష్టపడు ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా మండలాల వారీగా ఓ మండలంలో పట్టణాలలో ఓ పట్టణాలు ఈ విధంగా ఏదైతే ఓటర్ లిస్టు వాటిని కూడా ఆయా మండలాలు 50 బాధ్యతలు చేసుకొని వాటి ద్వారా ప్రజల దగ్గరికి మన మధ్యలో వెళ్ళగానే పట్టభద్రులకు కార్యక్రమాన్ని చేయవలసింది కోరు. సిరిసిల్లలో 8 బూతులు ఈ 5,389 ఓట్ల కాదు ఇక్కడ 8 బూతులు ఏర్పాటు చేసి సిరిసిల్లకు సంబంధించి 371, 72, 73, 74, 75 అదేవిధంగా 76, 187 8 బూతులకు సంబంధించి బూతులకు విషయాలను కూడా తెలియజేసి మన దగ్గర మండలంలో ఉండే బూతులు పదార్థాన్ని అనుకో 8 బూతులు ఇన్ఛార్జ్ చేసి పండుగలు 2 రోజులు ఎలాగో కాబట్టి ఒక ఊరు అదేవిధంగా కూడా ఒకటో ఆ విధంగా చేసుకొని పూర్తించాలి. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల రోజు విజయాన్ని లేకుండా పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని విజయం చేస్తూ రేపటి ఈరోజు సర్వసభ్యుల వల్ల ఈ 50 మంది నేర్చుకున్నట్టయితే వారి గ్రామాల్లో ఒకేసారి 2,000 వెళ్తే ఆ ఊరు 50% గ్రామాలు 50% ఉద్యోగం ఇచ్చారు. మనం తీసుకోవాలి విశ్వాలుగా తర్వాత పెద్దలు వెంకయ్య చేయడం వల్ల దాని ఉపయోగం తీసుకున్నప్పుడు ఆయా సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మన
ప్రజలు కూడా తెలుసుకోవాలి. కూడా వ్యక్తిగతంగా కావాలి అవినీతి అక్రమాలు అక్రమ అరెస్టు